ఏమో వ్యవసాయమేనా? వ్యవసాయమే. ఇంకా వ్యవసాయం చేస్తున్నా? ఏదో తప్పదు కదా. షాప్లో తీసుకున్నా వ్యవసాయనే. మంచిది. ఏమో వ్యవసాయమేనా? వ్యవసాయమే. ఇంకా వ్యవసాయం చేస్తున్నా? ఏదో తప్పదు కదా. షాప్లో తీసుకున్నా? తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? 1,60,000. 1,60,000. ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరంలో అంటే నాది మొదటి నుంచి కంటిన్యూగా ఉన్నది. 2012, 18 నుంచి ఉన్నది అనుకో. 40 ఏళ్ళ నుంచి ఉన్నది ఖాతా. 40 ఏళ్ళ నుంచి గ్రామీణ వికాస్ బ్యాంకులో. రుణమాఫీ అయిందా మరి? కాలేదు. మన కేసీఆర్ హయాంలో కాలేదా? ఇప్పుడు మరి కొత్త రుణమాఫీ చేస్తా అంటున్నారు. 2018 12 నెల 12వ తేదీ నుండి ఇప్పటి వరకు డిసెంబర్ 9 వరకు అని ఇచ్చిండు న్యూస్లో. ఎట్లా మరి అది? అందరికి చేస్తే బాగుంటుంది. ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికే కాదు, అందరికి చేస్తే కూడా బాగుంటుంది. అంటే ఇంతకు ముందు కానోళ్ళు కేసీఆర్ హయాంలో కొంతమంది కాలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నా? నేను అందులోనే ఉన్నా కదా. అందులోనే ఉన్నావు. అవుతుంది అంటావా? కంపల్సరీ అవుతుంది. కానీ 2018 నుండే తీసుకున్న వాళ్ళకి అంటుండగా. 2018 నుంచి ఉన్నది కదా నా అప్పు. 2018 నుండి ఉందా? 18 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంది నాది. ఇప్పటిదాకా కంటిన్యూగా ఉంది. ఎంత? 1,60,000. ఇప్పుడు 1,60,000. మొన్న 4-5 తక్కువ ఉంటే ఇంట్రెస్ట్లలో కలిపిండు. ఓకే, సరే. ఇప్పుడు ఎట్లా మరి? ఇంటికి ఒకరికే ఇస్తా అని అంటుండు ఒక మాట. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు అయితే ప్రతి ఒక్కరికి అన్నాడు. ఇప్పుడు చాలా మట్టుకు చేస్తాడు అనే నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి. ఓకే, ఇప్పుడు 500 బోనస్ కూడా వరికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు తన్నోట్లకి అంటుండే. ఎట్లా మరి? అది ఎట్లా చూసుకోవచ్చు? రేపు రాను మారుతుండొచ్చు. ఇప్పుడు అన్నది రేపు మొత్తానికి ఇస్తుండొచ్చు. ఎట్లా చెప్తాం? మహానాడు అయితే మొత్తం అన్నాడు. ఇప్పుడు సన్నవరి అంటుండు. ఇస్తుండొచ్చు, మొత్తం ఇస్తుండొచ్చు. కానీ రైతులకు రుణమాఫీ అయితే కాదు. ఎందుకంటే హరీష్ రావు అంటుండు రైతులకు రుణమాఫీ కాదు, రైతులను ఏదో వాడుకుందామని చూస్తుర్రు అని అంటుండు. అది వట్టి కంపల్సరీ అవుతుంది. అందులో డౌటే లేదు మాకు. డౌటే లేదా? అయితే అన్న నమ్మకం ఉందా? ఉంది, 100% ఉంది. కాకపోతే ఏంటంటే రేషన్ కార్డు తీసుకోగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తప్పకుండా అందరికి చేస్తే బాగుంటుంది. అందరు రైతులకు అందరికి చేస్తే బాగుంటుంది. భార్యకు చేసి భర్తకు ఉండదు, భర్తకు చేసి భార్యకు ఉండదు. కానీ అట్లా అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ మాట తప్పిన వాళ్ళు అవుతారు కదా. అందరు రైతులే అందరికి ఇవ్వాలంట. అందరికి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. కానీ గతంలో 100 రోజులకి వేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 లోపు అంటుండు. అయితే నమ్ముతురా? నమ్ముతాం, కంపల్సరీ నమ్ముతాం. ఆడ ఉత్త గిన్నెలు ఉన్నాయి, నిండు గిన్నెలు ఉన్నాయి అని వచ్చిండు. ఉత్త గిన్నెలే కాబట్టి ఇంతవరకు దాకా లేట్ అయింది. కంపల్సరీ. కానీ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంకు అండగా ఉంటారంటావా? ఉంటారు, కంపల్సరీ. అందరికి రుణాలు మాఫీ చేయని, రైతు భరోసా ఇయ్యని, రేపు సబ్సిడీ కావచ్చు, ఎన్నో రకాలుగా రైతులు ఆదుకున్నప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ కాదు. రైతులు నాగం చేసినప్పుడే గవర్నమెంట్ ఆగమవుతుంది. ఓకే, ఇప్పుడైతే రైతులకు నమ్మకం అయితే ఉందంట. 100% నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి కంపల్సరీ చేస్తాడా? కంపల్సరీ చేస్తాడు. ఏం చేస్తున్నాయి? వర్షాలు లేవు, వ్యవసాయాలు చేస్తున్నాం. పత్తులు పెట్టినాం, పత్రాలు పోయినాయి. ఏం లేదు, ఇగో వ్యవసాయం చేసుకుంటే ఏం లేదు. రుణమాఫీ చేస్తామని చేస్తానంటేనే ఓటేసినాం. చేస్తాడని నమ్మకంతోనే ఓటేసినాము. వాడు చేస్తేనే మళ్ళా ఓటుగా అంతాడు, గెలవాలని ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కేసీఆర్ కంటే అద్మానం అయిపోతాడు. కానీ చేయడంటున్నది హరీష్ రావు. మన దగ్గరనే ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, రైతులకు ఏం న్యాయం చేయదు అని చెప్పేసి అంటుండు. టీఆర్ఎస్ వాడు గెలిచినప్పుడు చేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ల ముందు చేసిండు. మరి అయినా మన నాకు అయినాయి. ఎంత అయింది? నాకు 70,000 అయినాయి. 70,000 అయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా. ఇప్పుడు 2018 నుండి 2023 దాకా చేస్తా అంటుండు. ఏం కాదు అట్లా? ఏం కాదు. పాతోళ్ళు కొంతమంది కానోళ్ళు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా చేయాలి. అందరూ రైతులే, అందరూ బతకాలనే బ్యాంకులో అప్పు తెచ్చుకుంటారు. ఇప్పుడు మొన్న అయినాయి కదా, మీకు వేయకుండా పాతోళ్ళకి ఎత్తే ఏం కదా? అట్లెట్లుంటుంది? అందరికి చేయాలి. లేని వాళ్ళు అందరికి చేయాలి. అందరికి చేయాలి. మరి నమ్ముతురా? ఇప్పుడైతే చేస్తాడంటారు 15 తారీఖు లోపు, ఆగస్ట్ 15 లోపు చేస్తా అంటుండు. నమ్మకంతో ఓటేసినాం. రుణమాఫీ చేస్తాడు, అన్ని వాడు ఇచ్చిన హామీలన్నీ చేస్తాడని నమ్మకంతో ఓటు చేసినాం, గెలిపించినాం. మరి అట్లా నడుచుకుంటుండ ఇప్పుడు? నడుచుకుంటాడా? ఇంకేం చేస్తాడో జనాన్ని మరి చూడాలి. ఇప్పుడు 5 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తా అంటుండు తర్వాత నుండి. మళ్ళా ఈ పుట్టలు గుట్టలు శిలకలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇయ్య అంటుండు. ఏం కదా అట్లా అది ఇయ్యద్దు. మరి ఇయ్యద్దా? గుట్టల పంటలు పండన చేయాలి. ఎందుకు? పంటను పండించుకునే వాళ్ళకి రుణమాఫీ రైతు బంధు ఇవ్వాలి.
అట్లా వ్యతిరేకత పెరగదా మరి ప్రభుత్వం మీద? ఎందుకు పెరుగుతుంది? గుట్టలకు కూడా ఇచ్చినాక ఈ పంటలు చేసుకునేటోడు ఏడబోతాడు. అంతేంటా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మళ్ళీ అక్కడ నిధులు పైసలు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు మళ్ళీ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తుంది కదా, ఏం కదా మరి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందా? ఎందుకు ఇబ్బంది అవుతుంది? రైతులందరూ వ్యతిరేకం అవుతారు అంటారు. అట్లా అయితే ఎవడు కాడు. గుట్టలకు పడవ భూములకు కూడా రైతు బంధు ఇస్తే పంటలు పండించుకునే భూములకు డబ్బులు ఇవ్వాలి. మరి ఓన్లీ పట్టణంలో పండించుకునేందుకు ఇవ్వాలంట. ఇవ్వాలి. మొత్తం మీద 2 లక్షలు అయితే అనుకుంటున్నాం ఇప్పుడు. అయితే అని నమ్మకం మీదనే ఉన్నాం. సరేనే. ఓకే. మళ్ళీ ఒకటి, ఈ కౌలుదారులకు కూడా సగము భూమానికి కౌలు చేసుకుంటే అన్నాడు. అది కూడా ఎట్లా చేస్తాడు మరి? మరి ఇప్పుడు దొడ్డోడ్లకు సన్నోడ్లకు అని చెప్పేసి అంటుండు కదా, సన్నోడ్లకు ఇస్తారంట. అట్లెట్లుంటుంది? అన్నిటికీ ఇవ్వాలంట. అన్నిటికీ ఇవ్వాలి. దొడ్డోడ్లు తింటామా? సన్నోడ్లు తింటాం. సన్నోడ్లు ఏమంటుండు ఆయన రేవంత్ రెడ్డి? సన్నోడ్లు వండి ఇవ్వమంటుండు. సన్నోడ్లు వండి ఇవ్వమంటే సన్నోడ్లకు రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలకు ఎవడు మందు కొట్టాలి? మగవాళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, కూలు సరిపోదు. ధర పెంచితే వేస్తారా మరి? ధర పెంచినా వేయరు. ఎట్లా ఎత్తారు? ఇప్పుడు తినమందమే వేసుకుంటాం. ఏది సన్నయ్యి కడమే దొడ్డు వేస్తాం. దొడ్డు పంట ఎక్కువ వానాకాలం దొడ్డు పంట వస్తుంది. సన్నయ్య అయితే రోగాలు పడతాయి. తినమందం ఏదో కొంత వేసుకుంటే దానికోసం ఏదో తిప్పల పడతాం. 500 బోనస్ సన్నోడ్లకి అన్న, దొడ్లకి అన్న, అన్నిటికీ అన్న, అన్నిటికీ ఇవ్వాలి. అన్నిటికీ ఇస్తే మంచిది అంట. అన్నిటికీ ఇస్తే మంచిది. ఇప్పుడైతే మరి సన్నోడ్లకి ఇస్తా అంటుండు. ఇక అదేమిది, ఇక మళ్ళీ సగం ఇది. ఇప్పుడు సన్నోడ్లు రోగాలు వచ్చిపోతాయి. తినమందం వేసుకుంటాం, రోగం వచ్చిపోతుంది. దానికి ఎట్లా? అన్నిటికీ మంచిది. తినదందుకనే వేసుకుంటుంది. అది అంత రోగం వచ్చి పీకుతుంది. సరే, మొత్తం మీద అన్నిటికీ ఇస్తే మంచిది అంట. అన్నిటికీ ఇస్తే మంచిది.